సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ సీజన్ కాబట్టి మనం స్టూడెంట్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్, సో వాళ్ళు ఎలా ఈ టెన్షన్స్ లేకపోతే భయం ఉంటది కదండి, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, నా మార్క్స్ రాకపోతే మళ్ళీ పేరెంట్స్ ఉండి ప్రెజర్. ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా అండి వాళ్ళు మార్క్స్ తో మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోకండి. ఇప్పుడు ఈ మార్క్స్ రాలేదు కాబట్టి దాన్ని బట్టి నేను ఇంకా ఫెయిల్యూర్ ని ఎలా డిసైడ్ చేసుకోకూడదు. అంటే జనరల్ గా ట్యూన్ అయిపోతుంది. అవును. సో ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ వస్తాయి, పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? పేరెంట్స్ కి ఎప్పుడైనా అండి మీరు ఎగ్జామ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ మినిట్ లో ఎప్పుడు చదివినిద్దండి పిల్లల్ని. ఇప్పుడు ఇయర్ అంతా ఉంటుంది, ఇయర్ అంతా వేస్ట్ చేయకూడదు. ఎప్పుడెవరు ఇయర్ అంతా ఒక స్ట్రాటజీ పెట్టుకునేసి మైండ్ మ్యాపింగ్ ఇవన్నీ చేసుకొని మంచిగా చదువుకోవాలి. లాస్ట్ రోజుల్లో కొంతమంది ఫస్ట్ ఆ టెక్నిక్స్ ఫాలో కావాలండి, పిల్లలైనా పేరెంట్స్ అన్నా. రేపు ఎగ్జామ్ అంటే నైట్ అవుట్ చేస్తారు 4 days నుంచి. అప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు బ్లాంక్ అవుతుంది ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే మైండ్ డార్క్ అవుతుంది. బికాస్ ఆ మొహంలో వాళ్ళ కళ్ళంతా డల్ అయిపోయి ఉంటాయి, నీరసంగా ఉంటారు, సరిగా తినరు. ఆ ముందు రోజు 4-5 రోజుల ముందు, ఆ రాత్రే ముందు రోజు 2 రోజుల్లోనే అన్ని చదివేద్దాం అనుకుంటారు. అది రాంగ్. అలా ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ దాని వల్ల ఫియర్ వస్తుంది. పేరెంట్స్ ఏమంటే ఆ ప్రెషర్ పెట్టకు. ఈ 2 days 3 days నుంచి చూస్తేనే పిల్లల్ని అనుంగా చదువుకోవటం లేదా, నీ చేతిలో బుక్కులు లేవు, జనరల్ గా మనం చూస్తాం, ఇవన్నీ చూస్తాం మనం పేరెంట్స్ చెప్పడం. సో వాళ్ళని ఎప్పుడైనా కూడా పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వెనకాల పడి ఎప్పుడు చెప్తుంది అంటే ఓవర్ డూయింగ్, ఓవర్ టెల్లింగ్ అనమాట. పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలంటే అండి, మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటాం అలా ట్రీట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ట్రీట్ చేసినప్పుడు పిల్లల్ని వాళ్ళని ఎక్కువ అర్థం చేసుకునేటట్లు ఉండాలి, అప్రిషియేట్ చేసేటట్లు ఉండాలి. ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి, అడ్మైర్ చేయాలి, మోటివేట్ చేసేటట్టు ఎప్పుడన్నా నీకు డెఫినెట్లీ వస్తుంది. అంటే పేరెంట్స్ ఇంటెన్షన్ మంచిగా ఉండాలండి. యూ విల్ డెఫినెట్లీ గెట్, మై కిడ్స్ విల్ డెఫినెట్లీ డూ వెరీ వెల్ అనే ఒక భావన. అది ఎప్పుడు సంతోషం వస్తుంది పిల్లలకి. అంటే మా అమ్మ నాన్నకి నా పైన చాలా కాన్ఫిడెన్స్, నేను ఖచ్చితంగా బాగా చేస్తాను, వాళ్ళ మాటలే వీళ్ళకి చాలా మంచి పని చేస్తాను.